మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ. పార్టీ కఠిన చర్యలకు సిఫార్సు చేసిన నేపథ్యంలో నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి. భేటీ తర్వాత తమ కూతురు వ్యాఖ్యలతో తమకేంటి సంబంధం లేదని మరోసారి చెప్పారు కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి భేటీ తర్వాత బెంగళూరు వెళ్ళి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేను కలుసుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి. దాదాపు గంట పాటు ఖర్గేతో భేటీ అయ్యారు. కొండా ఫ్యామిలీ వ్యవహారంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, తాజాగా కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఖర్గేకు వివరించారు. క్రమశిక్షణ కమిటీ సిఫార్సు నేపథ్యంలో కొండా ఫ్యామిలీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు భట్టి. కొండా కుటుంబంతో పాటుగా చిన్నారెడ్డి పైన కూడా చర్యలు తీసుకోవాలని కోరినట్టుగా సమాచారం. పార్టీ, ప్రభుత్వం క్రమశిక్షణతో నడవాలంటే చర్యలు తీసుకోక తప్పదని విజ్ఞప్తి చేశారు భట్టి విక్రమార్క. ఈ విషయంలో సీఎం, పిసిసి అభిప్రాయం పైన చర్చించారు నేతలు. అవసరమైతే పార్టీ క్రమశిక్షణపై ఢిల్లీలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇవాళ కూడా భట్టి బెంగళూరులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐసిసి నిర్ణయంపై సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతోంది. తాజా పరిణామాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తారు. రాకేష్, చెప్పండి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంకా బెంగళూరులోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి చర్యలు తప్పనిసరా, లేదంటే మనం గతంలో చర్చించినట్టుగా ఒక బీసీ మంత్రిపై కఠిన చర్యలు తీసుకుంటే గనక దానికి ఎలాంటి రిపర్కషన్స్ ఉంటాయనేది కూడా పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది అనేది కూడా మనం చూసాం. సో ఖర్గే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమై ఉండబోతోంది? మరోసారి సీనియర్ మంత్రులతో చర్చ ఉండే అవకాశం కూడా లేకపోలేదు అని కూడా వినిపిస్తున్న నేపథ్యం ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? గత వారం రోజులుగా కూడా కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ కొనసాగుతుంది. వేటు వేస్తారా వేయరా అనే సస్పెన్స్ ఇందులో ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే నిన్న కొండా సురేఖతో పాటు కొండా మురళి ఈ అంశంపైన ఇంట్లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కొండా మురళి భట్టి విక్రమార్కను కలవడం అనేది చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. వేటు వేస్తారని ఒక చర్చ నేపథ్యంలో కొండా మురళి భట్టితో భేటీ కావడం, భట్టి ఆ తర్వాత బెంగళూరు వెళ్ళి ఖర్గేతో భేటీ కావడం, దాదాపుగా గంట పైగా భట్టి ఖర్గే భేటీ కొనసాగినట్టుగా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ముఖ్యంగా కొండా సురేఖ అలాగే చిన్నారెడ్డి వ్యవహారానికి సంబంధించిన విషయంలో క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన సిఫార్సులు ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టుగా సమాచారం. అయితే రాత్రి నిర్ణయం జరగకపోయినప్పటికీ ఈరోజు ఉదయం మరోసారి ఖర్గేతో భట్టి విక్రమార్క భేటీ కాబోతున్నారు. దానికి సంబంధించిన సారాంశం కూడా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది. వేటుకు సిద్ధమైనట్టుగానే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ క్లియర్ కట్గా కఠిన చర్యలకు సిఫార్సు చేసింది. అటు సీఎం నుంచి మంత్రుల వరకు కూడా బహిరంగంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణ మెరగాలంటే ఖచ్చితంగా ఒక కఠిన చర్యలు అనేటి అవసరం. ఒకరిద్దరిపైన చర్యలు తీసుకుంటే తప్పితే మిగతా నేతలందరూ కూడా సిట్ అయ్యే అవకాశం లేదన్న అభిప్రాయంతో భట్టి విక్రమార్క ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని పిసిసి చీఫ్ అలాగే సీఎం చెప్పిన అంశాన్ని కూడా ఖర్గేకి వివరించినట్టుగా తెలుస్తోంది. అవసరమైతే ఢిల్లీలో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలనే సూచన కూడా భట్టి విక్రమార్క చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అంశాలన్నిటిపైన దాదాపుగా గంట పైగా నిన్న రాత్రి ఖర్గేతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు. ఉదయం కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ మీటింగ్లో రాజకీయ పరిణామ అంశాలు ఏం చర్చకు వచ్చాయన్నది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇటు కొండా మురళి కూడా ఈ అంశాన్ని లైట్ తీసుకుంటున్నారు. తన కూతురు వ్యాఖ్యలు తమకు సంబంధం లేదు, తన కూతురు మేజరు, ఖచ్చితంగా తనకు రాజకీయ పరంగా వ్యూహాలు ఉంటాయి. ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది, ప్లాన్ బి ఏముందో తెలియదు. కాబట్టి తను చేసిన వ్యాఖ్యలు మాకు ఆపాదించొద్దు, మేము కాంగ్రెస్లోనే ఉంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఒక చర్చకు దారితీస్తుంది. మరోవైపు ఒకవేళ వేటు వేస్తే దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎందుకంటే బీసీ సామాజిక వర్గం నేత, మహిళా నేత కావడంతో ఈ అంశం పైన పార్టీ కూడా పెద్దలు దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. పార్టీ డ్యామేజ్ కాకుండా ఏ విధంగా ఈ వ్యూహాన్ని అమలు చేయాలని దానిపైన కూడా కసరత్తు చేస్తున్నారు. మొన్న సీఎం పార్టీ నేతలకు ఈ అంశంపైన మాట్లాడొద్దని చెప్పిన దగ్గర నుంచి పార్టీ నేతలు బహిరంగంగా ఎక్కడా మాట్లాడకపోయినప్పటికీ పరిణామాలు చూస్తే మాత్రం వేటుకు కాస్త అటు ఇటుగానే చర్చలు జరుగుతున్నాయి, ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ వేటు వేస్తే తీసుకోవాల్సిన చర్యలేంటి, ప్రత్యామ్నాయంగా ఎవరిని దాంట్లో అకామిడేట్ చేయాలనే దానిపైన కూడా ఇప్పుడు పార్టీ పెద్దలు దృష్టి సారించారు. ఒక 2 రోజుల్లో దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వెంటనే వేటు వేయకపోయినప్పటికీ, కొంత టైం తీసుకున్నప్పటికీ ప్రత్యామ్నాయాల్లో ఏర్పాట్లలో భాగంగా ఒక వ్యూహం రచించిన తర్వాతనే ఆ తరహా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. వేటుకు రంగం సిద్ధం చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ రాకేష్, సో బీసీ మహిళా నేత అయిన కొండా సురేఖపై చర్యలు తీసుకొని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవ్వచ్చు, చిన్నారెడ్డి అవ్వచ్చు, వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండకపోతే ఒక రకమైన రాంగ్ మెసేజ్ వెళ్ళే పరిస్థితులు ఉంటాయి కదా. అలా ముగ్గురిని కూడా లైట్గా మందలించి వదిలేయటం అలాంటిది కూడా జరిగే అవకాశం కూడా లేకపోలేదనేది కూడా కొంత వినిపిస్తోంది. ఎలాంటి ఫీలర్స్ ఉన్నాయి?
ఎస్, ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి ఇప్పటివరకు అయితే క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వలేదు. అయితే ఎవరైనా ఫిర్యాదు చేస్తే నోటీసులు స్వీకరించి ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటామంటూ కూడా క్రమశిక్షణ కమిటీ చెప్పింది. ఇక మల్లు రవి విషయంలో, కొండా సురేఖ విషయంలో ఒకే తరహా నివేదికను పిసిసి చీఫ్కు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఇచ్చింది కాబట్టి ఇద్దరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఓన్లీ కొండా సురేఖ పైన చర్చ జరుగుతున్నప్పటికీ చిన్నారెడ్డి పైన వేటు తప్పదు అనేది ఇప్పటికే సందేశాలు ఇచ్చారు. తీసుకుంటే చర్యలు ఇద్దరిపైన తీసుకుంటారు, లేకపోతే ఇద్దరు కూడా ఏదైనా ఒక సంబంధించి కొన్ని రోజుల పాటు సస్పెండ్ చేయడమా లేకుంటే ఏదైనా కఠిన నిర్ణయం తీసుకోవడం తప్పితే ఇద్దరిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే సిఫారసు పార్టీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ తరహా నిర్ణయమే ఉండే అవకాశం ఉంది. ఓకే రాకేష్.